ప్రారంభమవుతుంది. దయచేసి 15-20 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెహికల్స్ ని తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాం. అందరూ కూడా క్రమ పద్ధతిలో రావాలి. డ్రోన్ తో మీ మూమెంట్స్ అన్ని కవర్ చేయబడతాయి. అబ్జర్వర్ గారు, మన అసిస్టెంట్ కలెక్టర్ గారు, అలాగే స్వీప్ నోడల్ ఆఫీసర్ గారు, ఇతర విజయనగర పురవీధుల్లో మరి కాసేపట్లో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని చేయబోతున్నాం. 206989 ఇక్కడ ఉంచేశారు. ఇవి కూడా తీసి సార్ ఆ బైక్స్ అన్ని అలా వచ్చి లేదు ఎవరు కూడా. సో అక్కడ మళ్ళీ ఈవెంట్ ఉంటుంది స్టేడియంలో. సో కాబట్టి మధ్యలో ఇంకెవరు and the dignity of free, fair and peaceful elections, and to vote in every elections being influenced by consideration of religious inducement. ఎన్నికల పర్వం దేశానికి గర్వం. On many occasions, and I found chance to participate in 2 of such rallies. The aim of such program happens to be make the voters aware of the right to cast their vote. All of you know the Constitution of India has empowered its citizens to cast a vote and elect the government for giving them developmental, social and emotional platforms to grow and advance. And in the process, we make the country prosper. The sweep activity is to make aware and also motivate all the electors who have attained the age of 18 and above. Besides that, also make people aware that the Election Commission has
allowed activities like home voting or providing facilities to such voters which otherwise may feel difficulty in casting their franchise. So I, on behalf of District Administration of Vizianagaram, impress upon all the citizens of Vizianagaram Parliament constituency and Assembly constituencies to participate in the process of democratic electing the government as per the free will, fair manner, and we in the election and behalf of election I అదే బైక్ ర్యాలీతో నడుపుతున్నాము. సో అది ఇది మనం మార్చ్ 16 నుంచి స్వీప్ యాక్టివిటీ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఇది కూడా మనం దగ్గరలోకి వచ్చేసాము. ఎలక్షన్ పోలింగ్ డే రోజున దగ్గరకు వచ్చేసాము. ఇది బైక్ ర్యాలీ నడపడం జరిగింది. అలాగే మన స్వీప్ యాక్టివిటీ నడుపుతున్నామంటే ఓటర్స్ అవేర్నెస్ ఇవ్వడానికి. సో మనకి పోలింగ్ అయితే మనకి 13th మేలో మనకి పోలింగ్ ఉంది. సో అది కూడా టైమింగ్ ఏమో రేపు పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. సో లాస్ట్ మా జిల్లా అధికారుల నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఓటర్స్ని లాస్ట్ టైం కంటే ఓటింగ్ టర్న్అవుట్ ఎక్కువ ఉండాలని కోరుకుంటున్నాము. లాస్ట్ టైం ఓటింగ్ టర్న్అవుట్ ఏమో 80% ఉంది జిల్లాలో. సో అలాగే మేము కోరుకుంటుంది ఏంటంటే 100% ఓటింగ్ టర్న్అవుట్ ఉండాలని కోరుకుంటున్నాము. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓటర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు తీసుకున్నాము. ఏదైనా పోలింగ్ స్టేషన్లో ఏదైనా సడన్గా మెషిన్ ఆగిపోయినా లేకపోతే ఓటింగ్ ఆగిపోయినా అక్కడ ఉన్న పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ చెప్తే వాళ్ళు ఏర్పాటు చేస్తారు. సో అది కూడా కాకుండా మీకు ఎటువంటి 6 గంటల లోపు ఎవరైతే పోలింగ్ స్టేషన్లో ఉన్నారో వాళ్ళకి లాస్ట్ నుంచి ఓటర్ స్లిప్ ఇవ్వడం జరుగుతుంది. అయితే వాళ్ళందరికీ ఓటు వేయడం 6 గంటల తర్వాత కూడా బయట ఉంటే వాళ్ళందరికీ ఓటు వేయడం జరుగుతుంది. ఓటేసి శాంతి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కాకుండా ఇక్కడ ఉన్న ఫస్ట్ టైం ఓటర్స్ కూడా ఉన్నారు. సో అలాగే మన నిన్నటి నుంచి హోమ్ ఓటింగ్ స్టార్ట్ అయింది. ఈ రోజు కూడా పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లో కూడా అయిపోతుంది. ఇది ఆంధ్రాలో అయితే మనకి 70% పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లో 70% పూర్తయింది. సో ఈ రోజు కూడా మొత్తం పూర్తి అయిపోతుంది. సో అలాగే మేము ఇంకో కోరిక ఏంటంటే ఒక 100% టర్న్అవుట్ ఉండాలని మేము కోరుకుంటున్నాము. సో అందుకే లాస్ట్ టైం కంటే కొంచెం ఎక్కువ మంది వస్తారని కోరుకుంటున్నాము. అలాగే 10వ తారీఖు మేము ఇంకో లాస్ట్ యాక్టివిటీ చేయబోతున్నాము. సో అది స్వీప్ యాక్టివిటీ చేయబోతున్నాం. సో అది కూడా కాకుండా మోడల్ పోలింగ్ స్టేషన్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఒక్కొక్కరికి ఆడవాళ్ళకి కానీ లేకపోతే BWD వాళ్ళకి కానీ ఒక్కొక్క టీం వాళ్ళకి ఒక్కొక్క మోడల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి స్టార్ట్ చేయబోతున్నాము. సో అది అందుబాటులో May 13th అది పోలింగ్ బూత్ కూడా పనిచేస్తుంది. అందరూ ఓటేయండి. అది కూడా 7 గంటల నుంచి 6 గంటల వరకు అండ్ ఆల్సో 100% ఓటింగ్ టర్న్అవుట్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. got conducted in the district Vizianagaram on many occasions, and I found chance to participate in 2 of such rallies. The aim of such program happens to be make the voters aware of the right to cast their vote. All of you know the Constitution of India has empowered its citizens to cast a vote and elect the government for giving them developmental, social and emotional platforms to grow and advance. And in the process, we make the country prosper. The sweep activity is to make aware and also motivate all the electors who have attained the age of 18 and above. Besides that, also make people aware that the Election Commission has allowed activities like home voting or providing facilities to such voters
which otherwise may feel difficulty in casting their franchise. So I, on behalf of District Administration of Vizianagaram, impress upon all the citizens of Vizianagaram Parliament constituency and Assembly constituencies to participate in the process of democratic electing the government as per the free will, fair manner, and we in the administration and on behalf of Election Commission of India, I and my other colleagues have been deputed to ensure that the fair platform is available for such elections to occur so that the electors could exercise their franchise in a very free and transparent manner. All the electors have been reached through our BLOs for providing the epics and also telling them which booth to be reporting for polling the required on 13th of May this year for electing the parliament as well as assembly constituencies, which will be a great opportunity for them to exercise the powers empowered to them by the Constitution of India. And we on behalf of Election Commission of India are enduring to see that each participate, each citizen, each voter participates and is empowered and made aware through activities like this sweep. I congratulate my colleague, Additional Deputy Commissioner, that he has taken ultimate pain and effort to organize and mobilize all the people, all the citizens and all employees to help administration to ensure that participation occurs in large number. As he was saying, probably 80% was the last time turnout. This year we expect that turnout should increase and more number of voters should be facilitated to reach the polling booth on the day of polling. I impress upon all the bike riders that they should not miss the right to come to the polling booth, because today's bike rally happens to address those people who are using the bikes. Yesterday, day before, we addressed women voters by participating in the women rally. Today, we participate in the motorcycle rally, scooter rally, two-wheeler rally to ensure that the fraternity, the people who use two-wheelers, ensure their presence and cast a vote as desired. I, on behalf of District, again thank you all for participating and becoming part of the process of electing the largest democracy of the world. Thank you very much.